చేతిలో రాయి దేశము ఉన్నా కాస్త దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఇది గన్ను పెట్టుకున్నాడు. కనిపెట్టుకున్నాడు. గన్ పెట్టుకొని ఎటువైపు ఎయిమ్ చేస్తాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ప్రతి యుద్ధాన్ని నేనే ఆపానంటాడు. అసలు యుద్ధాలకి కారణమే ఇతగాడు. మళ్ళీ పై తిరిగి నేనే యుద్ధాన్ని ఆపుతున్నాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అని అంటాడు. ఆ శాంతి నోబెల్ శాంతి బహుమతి ఏదో ఇచ్చేయచ్చు కదా సార్. లేదంటే అసలు ప్రపంచానికే శాంతి లేకుండా చేస్తున్నాడు. బహుశా అందుకేనేమో ఆమె ఆ లేడీ, ఆమె పేరు నాకు గుర్తులేదు కానీ నోబెల్ బహుమతి వచ్చింది కదా, ఇది ఆ వెనజులా లేడీ. ఆమె తీసుకొచ్చి ఆయనకే సమర్పించుకున్నది. అందుకే దాంతో నన్ను ఏమన్నా సాటిస్ఫై అవుతాడేమో. ఈయన ఆవహించిన దేవత ఏదైతే ఆ నో నోబెల్ దేవత ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుందేమో అని చెప్పింటాడు బహుశా. కానీ ఏది ఏమైనా ఇంత ఇంత పెద్ద దేశము, ఇంత పవర్ఫుల్ దేశము, ఇట్లా ప్రపంచంలో 80 దేశాల్లో తనకంటూ ఆర్మీ స్థావరాలు ఉన్నటువంటి ఒక టెక్నాలజీ సూపర్ పవర్ దేశం ఇది. కనుక ఇతను కొనసాగితే ఇంకేమవుతుంది అనే భయం మాత్రం అక్కడి అమెరికా దేశ ప్రజల్లో కూడా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ కానీ ఒక్క టారిఫ్ అనే ఒక ఆయుధంతో మొత్తం ఆ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. అడ్డం వచ్చిన వాళ్ళ పైన టారిఫ్లు వేసేటువంటి కొత్త కల్చర్ తీసుకొచ్చాడు. సో ఈ రోజు కూడా మన యొక్క అమెరికా ట్రేడ్ రిలేషన్ సాగదీస్తా ఉన్నాడు. ఏమవుతుందో తెలియదు, మనకు ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. మన ఎనిమి అయిన పాకిస్తాన్ తీసుకెళ్లి తన సంఖలో పెట్టుకున్నాడు. మునీర్ లాంటి వాడికి తీసుకొచ్చి బిర్యానీ పెట్టి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. ఎన్ని పిచ్చి పనులు చేస్తా ఉన్నాడు, అర్థం కానటువంటి విషయం. అయితే ఒక్కటైతే అమెరికాలో ప్రజలందరి ఆందోళన అయింది అంటే, ఎవరు అమెరికాను డ్యామేజ్ చేయలేకపోయారు కానీ ట్రంప్ చేస్తాడు. ట్రంప్ దీని పునాదులను కదిలిస్తున్నాడు. ఏదో జరగబోతుంది అమెరికాకు అనే భయం అందరిలో ఉంది. ఎందుకంటే డాలర్ కరెన్సీ మెల్లమెల్లగా డిస్టర్బ్ అయిపోతా ఉంది. దాని వాల్యూ పడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇదంతా టారిఫ్ కారణంగానే ఇవన్నీ వచ్చేసాయి. మెల్లగా బ్రిక్స్ కరెన్సీ వెలుగులోకి వచ్చేస్తా ఉంది. బలం పట్టుక సాధించిందంటే అమెరికాకు ఈ భూమి పైన నూకలు చెల్లినట్టే అనేటువంటిది ప్రపంచం అనుకుంటున్నది, అమెరికా ప్రజలు అనుకుంటున్నారు. నాటో యొక్క అంతం ఏదైతే ఉందో, నాటో అంతము అంటే చైనా రైజ్ అయినట్టే లెక్క. చైనా తనంతకు తాను రైజ్ కాకుండా అమెరికా ట్రంప్ కే సాధ్యమవుతుంది చైనాను లేపి నిలబెట్టడానికి అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం. మొట్టమొదటిసారి ప్రపంచం ఏమనుకుంటుందంటే ట్రంప్ కన్నా, అమెరికా కన్నా, రష్యా కన్నా షీ జిన్పింగ్ బెటర్ అని ఇప్పుడు ప్రజలు ఫీల్ అయిపోతున్నారు. ఇంతవరకు షీ జిన్పింగ్ అంటే భయపడే వాళ్ళు, షీ జిన్పింగ్ పైన ఎవరు నమ్మకం లేదు. అలాంటి షీ జిన్పింగ్ పైన కూడా ప్రజలకు అతనే గ్రేట్ కదా ఊరికే అనేటువంటి ఒక స్థితిని ఆయన కల్పిస్తున్నాడు. సో ఇది ఎంత దూరం వెళ్తుంది, ఏమవుతుంది? అసలు ఈ నార్వేకు ఉత్తరం రాశాడు కదమ్మా, మీకు ఐడియా ఉంది? ఆమె ఉత్తరం రాసేసి నాకు నోబెల్ ఇవ్వరా, మీ సంగతి చూస్తాను, మీకు శాంతి లేకుండా చేస్తానని చెప్తున్నాడు. రౌడీ నాయమన్నా వీధి రౌడీలు మన దగ్గర ఉంటారు. అట్లా వాళ్ళు కూడా కొద్దిగా డిగ్నిఫైడ్ గా కనిపిస్తారు. కనుక ఓ రకంగా ఏం చేస్తున్నాడు అంటే, ఈయన వరల్డ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేసేస్తున్నాడు మొత్తం. ఇంతవరకు ఉన్నటువంటి వరల్డ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేసి యూనిపోలార్ అని మనం అనుకోవాల్సిన, అమెరికా యూనిపోలార్ అవుతుంది అని లేదు. తను క్లియర్ గా ఉన్నాడు, యూనిపోలార్ అవసరం లేదు, నా అడ్డ నాకు వదిలేయండి, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, కెనడా ఇవి అవుతున్నావు, ఇదంతా నా అడ్డ, నేను చూసుకుంటాను. చైనా నువ్వు కూడా నీ ఏరియాకు నువ్వు సూపర్ పవర్ గా, రష్యా నీ ఏరియాకు నువ్వు సూపర్ పవర్ గా, ఈ ఎవరికి వాళ్ళని చూసుకుందాము, ఊరికి అనవసరం. కానీ ఈ విధంగా ఒక కొత్త ఆర్డర్ ను ఆయన్నే సరి చేసేటువంటి న్యూ ఆర్డర్ ను తీసుకొస్తున్నాడు. యుఎన్ఓ కథం పట్టించేశాడు. కొత్త యుఎన్ఓ తీసుకొచ్చేటువంటి ఇప్పుడు నాటో కూడా విచ్ఛిన్నం అయ్యేటువంటి స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు గ్రీన్లాండ్ ని నేను ఆక్రమించుకుంటాను, అమెరికాలో చేర్చుకుంటాను, లేకపోతే నాటోను బలహీనపరుస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. అంటే ఇది గతంలో మనం చూసాం, వార్సా కూటమి ఏ రకంగా అయితే కూలిపోయిందో అలా ఇప్పుడు నాటో కూడా విచ్ఛిన్నం అయ్యేటువంటి స్టేజ్కి వచ్చేసింది. అంతేందుకు అక్కడ బోర్డ్ ఆఫ్ పీస్ అది అని ఒకటి ప్రపోజ్ చేశారు కదా ఇప్పుడు, గాజా బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పేసి, కమాన్ మీరు అందరూ జైన్ అయిపోయింది,
దీంట్లో మీరంతా డబ్బులు కూడా కట్టండి అని అంటున్నాడు. ఇండియా కూడా ఆహ్వానం పంపించాడు, అందరు పంపించాడు. పెద్ద ఎత్తున దాని రేట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఫిక్స్ చేశారు. 7,000 కోట్లు 10,000 కోట్లు డబ్బులు కట్టమని ఇంకా ఇండియా ఏం రెస్పాండ్ కాలేదు. ఇండియా ఇన్విటేషన్ అయితే తీసుకున్నది. కానీ ఇప్పుడు ఇది యుఎన్ఓ ఎక్కడుంది మరి? యుఎన్ఓ పక్కకు పోయిందా? బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పేసి ఈయన గాజా కోసము అక్కడ పెట్టుబడులు పెట్టించి గాజా అభివృద్ధి అని ఇవన్నీ కూడా తానే చేతిలోకి తీసేసుకుంటున్నాడు. కనుక ఏం చేస్తాడు, ఏమవుతుంది చివరకు అనేది ఈవెన్ ఫ్రెంచ్ ప్రెసిడెంటే ఈరోజు నివ్వెరపోయి చూస్తున్నాడు ఏమవుతుంది అని. 200 మీరు కనుక చెప్పిన పని చేయకపోతే 200% నీకు టారిఫ్ వేసేస్తాను, ఎవరికి ఫ్రాన్స్ పైన వేస్తాను, కెనడాను తన 51st స్టేట్ గా తీసేసుకుంటాను అంటాడు. ఏంది అసలు? కెనడా అనేది భూమి పైన ఉండదు, ముందర తనకు 51వ రాష్ట్రంగా మారిపోతుంది అని. ఇరాన్ ని భూస్థాపితం చేస్తానని చెప్తాడు. నన్ను అసాసినేట్ చేస్తే మొత్తం ఆ దేశాన్ని నేను భూస్థాపితం చేస్తాను, వైప్ దెమ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇరాన్ ఆయతుల్లా ఖుమేని కలలో కనపడి ఏమన్నా అన్నాడేమో, నన్ను చంపేస్తానన్నాడు. అమెరికా అధ్యక్షుని చంపేస్తా ఇరాన్ అన్నదా అసలు? కనుక నన్ను చంపేస్తాను అన్నారు, కనుక నాకు అభద్రత ఉంది, ఎప్పుడైనా వీడు చేయొచ్చు, కనుక నేను భూస్థాపితం చేస్తాను ఇరాన్. ఇది ఇంత శృతి మించిపోయినటువంటి పరిస్థితి అండి ఇది. కనుక మనము తెలంగాణలో అయితే పాగల్ పన్ అనే అంటారు, అలాంటి పరిస్థితి ఈయనలో కనిపిస్తుంది. ఒక రావణ కాష్టమా, లేకపోతే ఒక నరకాసురుడా, ఒక ఏమని చెప్పాలి అసలు? లేకపోతే తుగ్లక్. నాకు అనిపిస్తోంది సార్, ఇది భస్మాసుర హస్తమేమో అనిపిస్తోంది. అతని మొత్తం ఆయన నెత్తి మీద పెట్టుకుంటూ ఉన్నాడు, మొత్తం అమెరికా పునాదుల్నే కదిలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఖచ్చితంగా అమెరికాకు నష్టం చేకూర్చేటువంటి అంశమే. ఎందుకంటే ఆయన సొంత పార్టీలోనే ఆయన చేస్తున్నటువంటి పనులను వాళ్ళెవరూ యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శరణార్థుల పైన ఆంక్షలు పెట్టింది. ఒక దిక్కు రావడంతోనే ఒక దిక్కు లేని పరిస్థితి. ఎంత అగౌరవనీయంగా వాళ్లకు ఏ మానవ హక్కులు అలాంటివి ఏమీ లేకుండా ఆయన ట్రీట్ చేసిన విధానమే అందరినీ ఆశ్చర్యపోయింది. మొత్తం ప్రపంచం నివ్వరు. ఓకే, మీ దగ్గర అక్రమ చొరబాటుదారులు అనుకుందాం, లేకపోతే ఇంకేదన్నా అనుకుందాం, కానీ మీరు చేసిన పని మాత్రము అది ఎవరికి ప్రపంచానికి నచ్చలేదు. వాళ్ళని పంపించే విధానం కూడా ఒకటి ఉండాలి. రెండవది, నేను ఉద్యోగాలను కాపాడుతాను అన్నాడు. H1B వీసా అనేటువంటి అదొక కాంట్రవర్సీ చేశాడు. కఠినతరం చేస్తాను వీసాలు అని చెప్పేసి వీసా ఫీజులు ఎంత భారీగా పెంచేశాడమ్మా. అనూహ్యంగా ఇండియాలో కూడా ఏమంటాం, ఐటీ వాళ్ళు పూర్తిగా ఇదైపోయారు కదా, డిస్టర్బ్ అయిపోయారు కదా. కనుక ఏం చేస్తాడో ఎవరు ఊహించని ఒక పర్సనాలిటీ ఆయన. అందరినీ మొత్తానికైతే ఆయన ఒక ఏమంటాం డిగ్నిటీ, డీసెన్సీ, అమెరికా యొక్క సుంకాల యుద్ధం అయితే ఇక అది చెప్పతరవి కాదు. ప్రపంచం అంతా ఈరోజు దాని విషయంలో భయపడతా ఉన్నారు, సుంకాలు అనే విషయం. కనుక అంటే మరి ట్రంప్ ఏం బేస్ చేసుకొని చెప్తున్నాడు సార్? నా పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది, ద్రవ్యోల్బణాన్ని తగ్గించాను, ఈ రకమైనటువంటివి కూడా చెప్పారు కదా వైట్ హౌస్. అవును, అలా చెప్పింది. కానీ ఇప్పుడు వాస్తవంగా చెప్తే వినియోగదారులు, అమెరికా యొక్క కన్స్యూమర్స్ అంతా గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళపైన ఆర్థిక భారం పెరిగిపోయింది. మరి అవును, గ్రాసరీస్ ప్రైజెస్ హైక్ అయినాయి, ఫ్యూయల్ ప్రైజెస్ హైక్ అయినాయి. హైక్ అయిపోయినాయి. సుమారుగా 39 దేశాల వాళ్ళు ఈరోజు అమెరికాలో ఎంట్రీ లేకుండా చేశాడు ఆయన. అంటే ఎన్ని ఎక్స్ట్రీమ్ పనులు చేశాడు అంటే, గ్లోబల్ ట్రేడ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా మొదటిసారి ఉద్రిక్తతకు లోనైపోతుంది. అంటే ఎంత అన్సర్టెనిటీ వచ్చేసింది ఈయన కారణంగా అంటే, ఇక ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇంకా అసలు విత్ ఇన్ ది కంట్రీ ఆయన తీసుకున్న కొన్ని యాక్షన్స్ మనకు అర్థం కాదు. కానీ
అదేమంటాం, ఎడ్యుకేషన్, హెల్త్ లాంటి విషయాలు కూడా చాలా రాడికల్ చర్యలు తీసుకున్నాడు. ఎడ్యుకేషన్ నేను ఎందుకు చూడాలి అని అంటున్నాడు. కేంద్రం వైపు నుంచి చూడాల్సిన స్టేట్స్ చూసుకుంటాయని వాళ్ళకు వదిలేశాడు. ఇప్పుడు వాళ్ళకి ఆర్థిక భారం ఎంత అయిపోయింది అంటే వాళ్ళు మేనేజ్ చేసే స్థితిలో లేరు. ఇంకోటి నెక్స్ట్ హెల్త్ కూడా అలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు. సో సో హెల్త్ మొత్తం మీద 365 రోజులకే ఈ రకమైనటువంటి సినిమా చూపిస్తే మిగిలిన ఇంకా 3 ఏళ్లలో ఇంకెన్ని రకాల పిచ్చి చేష్టలు, పిచ్చి సినిమాలు చూపిస్తాడు అన్నటువంటి అమెరికా ప్రజలు మాత్రం, అమెరికా ప్రజలతో పాటు ఓవరాల్గా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని దేశాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం సార్ ఏం జరుగుతుందో నెక్స్ట్ రాబోయే కాలంలో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us.